వాడి ఫోన్ పనిచేయట్లేదని హాస్పిటల్కి వెళ్తే వెంకట్ వాళ్ళ మామయ్య పరిస్థితి బాలేదని ఊరెళ్ళాడని తెలిసింది. అయినా సరే మరో డాక్టర్ దగ్గర ట్రై చేద్దామని హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఎస్ఐ వచ్చి స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అత్తయ్య. రేపొద్దునే ఓనర్ వస్తాడు. డబ్బులు లేవంటే అస్సలు ఊరుకోడు. ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు. బావా, పొద్దున్న సంగతి పొద్దున్న చూద్దాం. ముందు నువ్వు భోంచేయ్. తినేటప్పుడు ప్రశాంతంగా ఉండు. ఇదిగో బావా. బావా, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. మనసులా ఏం పెట్టుకోకు. అవు బిడ్డ, రేపు ఓనర్ వస్తే నేను మాట్లాడతా. బతులాడైనా జర టైం ఇయ్యమని అడుగుతా. నువ్వు రంది పెట్టుకోకు, పోయి పండుకో. కానీ అత్తయ్య. బావా, ఇప్పుడేం వద్దని చెప్పినా కదా. ముందు నువ్వు పద. బావా, ఇంకేం ఆలోచించకుండా పడుకో. కావేరి, కొంచెం సేపు కూర్చుంటావా?